బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. దోని ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 8:30 గంటలకి కోస్టల్ గంజటిక్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మరియు వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఏర్పడింది. దీనికి సంబంధించిన ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించుకుని ఉంది. ఇది నెమ్మదిగా కదులుతూ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒరిస్సా మీదుగా మనకి భూభాగం మీదకి వస్తుంది. ఈ 1 or 2 డేస్లో ఇది భూభాగం మీదకి వచ్చి అలాగా మాన్సూన్ ట్రఫ్ ప్రకారం వెళ్తుంది అనమాట. ఈరోజు మాన్సూన్ ట్రఫ్ గంగానగర్, ఢిల్లీ, సిద్ధి, జంషెడ్పూర్ మీదుగా ఈ అల్పపీడనం వరకు విస్తరించి ఉంది. ఇవన్నిటి ప్రభావం వల్ల మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే విస్తారంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు, అప్పుడప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్లు, అప్పుడప్పుడు గస్టింగ్ టు 60 కిలోమీటర్స్ గంటకు వీచే అవకాశం ఉంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి స్పెసిఫిక్గా ఏమీ లేదు.